బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ 25 పండుగ జాతర సందడి అప్పుడే మొదలైంది. ఎలుగుతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి వస్తున్నారు. ఇప్పటికే పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఎడ్ల బండ్లపై వస్తూ ఉన్నారు. ఈ ఎడ్ల బండ్ల ర్యాలీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. స్వయంగా ఆయన రైతులతో కలిసి ఎడ్ల బండిని నడుపుతూ రైతుల్లో జోష్ నింపారు. ఎర్రబెల్లి దయాకర్రావు ఎడ్ల బండి యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గులాబీ జాతర మార్మవుతుంది. ఓరుగల్లు వీధులకు గులాబీ శ్రేణులన్నా కూడా ఎలకతుర్తి సభ వైపు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, గులాబీ శ్రేణులంతా కూడా ఎలకతుర్తి బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. నగర శివారులోకి వచ్చినటువంటి వేలాది మంది ఎడ్ల బండ్లతో వచ్చినటువంటి రైతులకి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నగర శివార్లలో రైతులకు ఘన స్వాగతం పలిపి ఆయన రైతులతో సహా ఎలకతుర్తి సభకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దయాకర్రావు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయాకర్రావు గారు, అంటే ఇదంతా కూడా రజతోత్సవ సభ కాదు, ఒక గులాబీ జాతరలా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఊరు వాడ ఏకమే వస్తున్నారు. ఏంటి స్పందన? అంటే మీరు చూస్తూనే ఉన్నారు, వారం రోజుల నుంచి పండుగ వాతావరణం అవుతున్నది. మన ఊళ్ళే దసరా ఉత్సవాలు జరుపుకుంటాం, సద్దుల ఉత్సవాలు జరుపుకుంటాం, సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటాం. ఏమైనా పెళ్లి కార్యక్రమం కానీ శుభ కార్యక్రమం జరిగితే దాదాపు 10 రోజుల నుంచి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ కూడా 25 ఏళ్ళది, నెల రోజుల నుంచి ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం అవుతుంది. రోజో కార్యక్రమం పెడుతున్నారు. నిన్న ఎడ్లబండ్లతోటి అయింది, మొన్న ఎడ్లబండ్లతోటి అయింది. గ్రామాల లోపల ఊరేగింపులు, బతుకమ్మలు, పండుగ వాతావరణం ఊళ్ళలో కూడా చేసుకుంటున్నారు. ఈరోజు కూడా దాదాపు 150 బండ్లు పెద్ద ఎత్తున కూడా ర్యాలీతోటి రావడం జరిగింది. మహిళలు వచ్చారు, లంబాడి సోదరులు వచ్చారు, అందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా స్పందన ఉన్నది, మీరే చూస్తున్నారు. ఇది నేను రాజకీయంగా కూడా ఆలోచించవద్దని నేను చెప్తున్నా. ఈ విజయోత్సవ సభ తెలంగాణ సాధించుకున్న విజయోత్సవ సభ, తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో కొంత తెలుగుదేశంలో వ్యతిరేకం చేయొచ్చు, బీజేపీ వ్యతిరేకం చేయొచ్చు, కొంత కాంగ్రెస్ వ్యతిరేకం చేయొచ్చు. కానీ ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం మద్దతు చెప్పి కేసీఆర్ గారి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో పండుగ వాతావరణంతో చేసుకోవాలి. కేసీఆర్ గారిని కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ సాధించుకున్న ఈ విజయోత్సవ సభలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉన్నది. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే జన సమీకరణ బాధ్యతలు మీకు అప్పగించింది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే జనం ఎట్లా వస్తున్నారు, వాళ్ళకి వచ్చే రూట్ మ్యాప్స్ కావచ్చు, ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, అన్ని సవ్యంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా పూర్వ జిల్లా జన సమావేశం మాకు చెప్పాడు. అవన్నీ కూడా పెద్దస్తున్నారు. రూట్ మ్యాప్ కూడా అన్ని తయారు చేస్తున్నారు. సో మొత్తంగా కూడా 1200 ఎకరాల్లోనే పార్కింగ్ ప్లేస్, 200 ఎకరాల్లో సభ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా గులాబీమయం అయిపోయింది. రైతులు, కార్మికులంతా కూడా ఎడ్ల బండ్లతోటి నగరానికి చేరుకుంటున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో ఎలకతుర్తి సభకు వస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.